హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సిద్ధు సా. వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సండే కాబట్టి మనం గ్రామర్ వీడియో కవర్ చేసుకుంటాం. ఈరోజు చెప్పే ఈ క్లాస్లో నేను ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్లో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కంప్లీట్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసుకొని క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. ఇందులో క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు హ్యావ్ ఆర్ హ్యాస్తో స్టార్ట్ అవుతుంది. హ్యావ్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్కి యూజ్ చేసుకోవాలి. అంటే ఐ, యు, వి, దే. అంటే దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఫ్రేమింగ్ చూద్దాం. హ్యావ్ సబ్జెక్ట్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. హ్యావ్ యూ కంప్లీటెడ్ ద రిపోర్ట్. నువ్వు రిపోర్ట్ కంప్లీట్ చేసి ఉన్నావా? హ్యావ్ దే ఎవర్ విజిటెడ్ ప్యారిస్. ఇప్పటి వరకు వాళ్ళు ప్యారిస్ ఎప్పుడైనా విజిట్ చేశారా? హ్యావ్ వి మెట్ బిఫోర్. ఇంతకుముందు మనం ఎప్పుడైనా కలిసామా? ఇలా అనమాట. అదే హ్యాస్తో యూజ్ చేసుకుంటే సేమ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ సేమ్ ఉంటుంది, హ్యాస్తో స్టార్ట్ అవుతుంది అంతే. హ్యాస్ షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ ఫినిష్ చేసి ఉందా? హ్యాస్ హీ స్పోకెన్ టు ద మేనేజర్. అతను మేనేజర్తో మాట్లాడి ఉన్నాడా? హ్యాస్ ఇట్ రైన్డ్ టుడే. ఈరోజు వర్షం పడిందా? ఇలా మనం చెప్పుకోవచ్చు. అదే క్వశ్చన్ వర్డ్స్ అయితే అంటే వాట్, వేర్, వెన్, హూ, వై, హౌ, విచ్. ఈ క్వశ్చన్ వర్డ్ అయితే సేమ్ ముందు చెప్పుకున్న సెంటెన్స్ ఇస్తే అవి క్వశ్చన్ వర్డ్ ముందు వస్తుందంటే వాటితో స్టార్ట్ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ మీరు ఫాలో చేయండి వీటిని. ఇంకా మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, వాటిని కూడా ఫాలో చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎన్నెన్ని సిచ్యువేషన్స్లో ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ని యూజ్ చేయొచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసుకొని అని క్లియర్గా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. వాటిని మీరు కూడా ఫాలో చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ టెన్స్ గురించి వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. దీంట్లో మనకి క్వశ్చన్ వర్డ్ అది అవసరమైతే ఉంచుతాం, లేదంటే ఉంచాం. అలాగే హ్యాడ్, అలాగే పాస్ట్ పార్టిసిపుల్, ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఈ ఆర్డర్లో మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయాలి. సో క్వశ్చన్ హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇలా మనం క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. హ్యాడ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ బిఫోర్ యూ వెంట్ టు బెడ్. సో నువ్వు పడుకోవడానికి ముందే హోంవర్క్ ఫినిష్ చేసావా అంటే గతంలో అనమాట, పాస్ట్ టెన్స్. హ్యాడ్ షీ ఎవర్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్ హర్ ట్రిప్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఆమె ట్రిప్కు ముందే ఆమె ప్యారిస్ విజిట్ చేసిందా? హ్యాడ్ దే ఆల్రెడీ లెఫ్ట్ వెన్ యూ అరైవ్డ్. నువ్వు వెళ్ళే సమయానికి వాళ్ళ ముందే వెళ్ళిపోయారా? ఇలా అనమాట. అదే క్వశ్చన్ వర్డ్స్ వస్తే వాటితో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ హ్యాడ్ యూ డన్ బిఫోర్ యూ మూవ్డ్ హియర్. నువ్వు ఇక్కడికి రావడానికి ముందు ఏం చేస్తూ ఉండేవాడివి? నెక్స్ట్ వేర్ హ్యాడ్ దే ట్రావెల్డ్ బిఫోర్ సెటిలింగ్ డౌన్. వాళ్ళు సెటిల్ డౌన్ అవడానికి ముందు ఎక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు, ఎక్కడ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు? వై హ్యాడ్ హీ డిసైడెడ్ టు లీవ్ ద జాబ్ బిఫోర్ హీ గాట్ ద ప్రమోషన్. ప్రమోషన్ రావటానికి ముందే అతను ఎందుకు జాబ్ వదిలేయాలనుకున్నాడు? ఇలా మన క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. దీని గురించి ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమింగ్. ఇందులో విల్ కానీ విల్ నాట్తో సబ్జెక్ట్, హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అండ్ మిగిలినంతా కూడా ఈ స్ట్రక్చర్లో అయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్కి నీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఉంటావా? విల్ దే హ్యావ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ బై 5 PM. 5 PMకి వాళ్ళు స్టేషన్కి వచ్చి ఉంటారా? విల్ షీ హ్యావ్ రీడ్ ది ఎంటైర్ బుక్ బై టుమారో. ఆమె రేపటికి బుక్ అంతా చదివి ఉంటుందా? వోంట్ హీ హ్యావ్ లెఫ్ట్ ఫర్ హిస్ ట్రిప్ బై దెన్. అప్పటికి అతను వెళ్ళి ఉంటాడా అంటే ఉండడా అంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ అనమాట. విల్ వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ గోల్స్ బై ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. సంవత్సరం ఎండ్ అయ్యేసరికల్లా మన గోల్స్ రీచ్ అయ్యి ఉంటామా?
ఇలా మన క్వెషన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేసుకొని. అదే క్వెషన్ వర్డ్‌తో అయితే, ఆ క్వెషన్ వర్డ్‌తోనే క్వెషన్ స్టార్ట్ అవ్వాలి. రిమైనింగ్ అంతా ముందు చెప్పుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఫస్ట్ చూద్దాం వాట్‌తో అయితే, వాట్ విల్ యూ హావ్ అకంప్లిష్డ్ బై ది ఎండ్ ఆఫ్ ద ఇయర్? ఇలా మనకి వాట్, హూ, వేర్ ఇలా ఆ క్వెషన్ వర్డ్‌తోనే స్టార్ట్ అవ్వాలనమాట. సో, ఇవి మనకి క్వెషన్ ఫ్రేమింగ్‌కి సంబంధించిన ఈరోజు క్లాస్. ఇది మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు వితౌట్ ఎనీ హెసిటేషన్ కామెంట్‌లో అడగండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. సో, దట్స్ ఫర్ టుడే. మీట్ యూ టుమారో విత్ వొకాబులరీ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.